హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయం భావనా శక్తి పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారు. మరి ఈరోజు మైత్రి గురించి తెలుసుకుందామండి. జీవితంలో మైత్రి భావన అంటే ఫ్రెండ్షిప్కి మైత్రి భావనకు ఉన్న ప్రాధాన్యత చెప్పనలవి కాదు. మానవుడు తనకున్న బంధాల్లో చాలా విలువనిచ్చేది ఈ ఫ్రెండ్షిప్కే, మైత్రి భావనకే. ఆధ్యాత్మికంగా మైత్రి భావము చాలా ప్రముఖమైనది. మైత్రి అంటే ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటూ జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని పంచుకోవడం. ఈ దృక్పథంతో చూసినప్పుడు మనకు మిత్రుడు కానీ ఎవరు చెప్పండి, అందరూ మన మిత్రులే, అన్ని జీవరాశులు మన మిత్రులే. ఈ సకల చరాచర జగత్తు మనకు మిత్రత్వాన్ని పంచిపెట్టేదే. మానవుడు తన జన్మలో ఏ పాత్రధారిగా ఉన్నా కూడా తను అందరికీ మిత్రుడే. అందరూ తనకు మిత్రులే. అన్నీ తెలిసినవాడు లేడు, ఏమీ తెలియనివాడు లేడు. అందరూ వివిధ శక్తి జ్ఞాన చైతన్యముల స్థాయిలో ఉన్నవారే. ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మానవులు, ఇలా అన్ని రకాల జీవరాశులు వివిధ శక్తి జ్ఞాన చైతన్యముల స్థాయిల్లో ఉంటాయి. అంటే ఎనర్జీ, విజ్డమ్, కాన్షియస్నెస్. ఈ భూమండలంపై అన్ని జీవరాశులు ఉనికి మరియు ఉద్దేశము అందరి నుంచి అన్నీ నేర్చుకుంటూ తను అందరికీ నేర్పించడమే. అందరితో కలిసిమెలిసి ఉంటూ అన్నీ ఆనందించడమే, మరి ఆనందింపజేయడమే. కావున పైకి భార్య అయినా, భర్త అయినా, అన్న అయినా, చెల్లి అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా, శిష్యుడైనా, ప్రియురాలైనా, కూతురైనా, కొడుకైనా, ఎవరైనా సరే ఆత్మ చేసే సుదీర్ఘ ప్రయాణంలో మన సహచరులు మాత్రమే, అంటే మిత్రులు మాత్రమే. పైకి ఎన్ని ముసుగులు వేసుకున్నా మనము వారిలో ఉండేది మనం నేర్చుకోవడానికి, మరి ఆనందించడానికి, మరి వారికి నేర్పించడానికి, మరి వారిని ఆనందం పెట్టడానికి. అందుకే కాబోలు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు జీవితం అంటే మిత్రత్వం పట్ల ధ్యాస అని నిర్వచించారు. మైత్రి, కరుణ, జయ జయ హో అని ఆలాపించారు. మరి అందరినీ అన్ని వేళలా మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధిస్తూ ఉంటారు. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితము నేను తిరిగి మైత్రేయ బుద్ధుడిగా వస్తానని అన్నారు. అందులో అంతరార్థం ఏమిటి అంటే, ఆనాడు బుద్ధుడు ధ్యాన జ్ఞాన ప్రచారం చేస్తుంటే అందరూ అతన్ని గురువుని చేసేశారు. అతడు గురువు ఎందుకు అయ్యాడంటే మిగతా వారంతా గురువులు కాదు కనుక. అప్పుడు ఆయన మీకును ఇంతే శక్తి జ్ఞానము చైతన్యము ఉన్నదని ఈనాడు మీరు అవి గుర్తించలేవని 2500 సంవత్సరాల తర్వాత మీరు మీ యొక్క శక్తి జ్ఞానము చైతన్యముల గురించి ఎరుకలోనికి వస్తారని ఆనాడు నేను తిరిగి వస్తానని, అప్పుడు నేను మీకు గురువును కాను, కేవలం మిత్రుని మాత్రమే అని చెప్పారు. మైత్రేయ బుద్ధుడు అంటే మిత్రుడుగా వ్యవహరించే బుద్ధుడు అని. మరి ఈనాడు బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి వచ్చింది. అదే బుద్ధుడి 2వ రాక అంటే. మరి ఈనాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లు అందరూ మైత్రేయ బుద్ధులే కదా. కావున ఇక్కడ గురువు అని ఎవ్వరూ లేరు, శిష్యుడు అని ఎవరూ లేరు. కేవలం మిత్రులు మాత్రమే ఉండగలరు. ఏ చెట్టు లేని చోట ఆమదపు వృక్షమే మహావృక్షమైనట్లు, ఏ జ్ఞానము లేని ప్రదేశంలో కాలంలో కొంచెం ఎక్కువ జ్ఞానం ఉన్నవారు గురువులు అయిపోయారు. లేదా చుట్టూ ఉన్న ప్రజలు అతన్ని గురువును చేసేశారు. ఏ గురువు తనను తాను గురువని చెప్పుకోలేదు. అలా చెప్పుకునేవాడు గురువే కాదు. గురువు అంటే గుర్తు చేసేవాడు. గురువు అంటే తెలుసుకున్నది తెలియజెప్పేవాడు, తెలియనివి తెలుసుకుంటూ ఉండేవాడు. అంతే తప్ప గురువు అంటే అంతా తెలిసినవాడు అని మాత్రం ఎప్పటికీ కాదు.
కొంతమంది అంతో ఇంతో తెలుస్తూనే ఇక నేను గురువైపోయాను అని భావించి భ్రమించి ఆశ్రమాలు కట్టడం లేక గురువులా వ్యవహరించడం చేస్తారు. అదే వారు నేర్చుకునే ఆఖరి అంశం అన్న సంగతి మర్చిపోతారు. గురువు అనే ముసుగు వేసుకున్న క్షణంలో నేర్చుకోవడం ఆపేయబడుతుంది. ఇక ముందుకు సాగే ప్రయాణం ఆగిపోతుంది. కావున ఇతను గురువు, అతను శిష్యుడు అన్న అంశాన్ని పక్కన పెట్టి అందరము మిత్రులుగా కొనసాగుదాం. అందుకే కాబోలు శ్రీ అమ్మ భగవానులు మీరు ఎవరు అని ప్రశ్నిస్తే మీ యొక్క ప్రియాతి ప్రియమైన మిత్రులం అని సెలవిచ్చారు. ఆ భగవంతుడు కూడా అందరికీ అన్నిటికీ అంతటికీ మిత్రుడే కాగలడు. దైవత్వం అన్నది అందరికీ అన్నీ అనుగ్రహిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది, కష్టాలలో ఆదుకుంటుంది, సర్వకాల సర్వావస్థల్లోనూ తోడు నీడగా ఉంటుంది, ఆనందింపజేస్తుంది. ఇంకా ఇలా అన్ని లక్షణాలు పరిశీలిస్తూ పోతే అన్ని మిత్రు లక్షణాలే ఉంటాయి. కావున దైవత్వం అంటేనే సంపూర్ణ మిత్రత్వం అని అర్థం. కానీ ఈనాడు మానవుడు దైవత్వంతో తన మిత్రత్వాన్ని మరిచిపోయాడు. మన మిత్రులే వారి శక్త్యానుసారం మనకెంతో చేసి పెడుతుంటే సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తుడు, సర్వజ్ఞుడు అయిన ఆ పరంధాముడు మనకు ఎంత చేయగలడు చెప్పండి. కావున తిరిగి దైవత్వంతో మన మిత్రత్వాన్ని మనం చక్కబరుచుకోవాలి. అందుకే ఇవన్నే డిలాఫర్ మై సోల్మేట్ కాల్డ్ గాడ్ అంటే మై సోల్మేట్ కాల్డ్ గాడ్ అన్నారు. భగవంతుడే నా ఆత్మ సహచరుడు అని ఆమె అర్థము. ఈనాడు మానవుడు తన అన్ని సంబంధ బాంధవ్యాలు భ్రష్టు పట్టించుకోవడానికి కారణం తనతో తన చక్కటి సంబంధంతో లేకపోవడం, మరి తనకు భగవంతుడితో చక్కటి సంబంధం లేకపోవడమే. మానవుడు మొదట తనతో తనకు ఒక చక్కటి మిత్రత్వాన్ని నెలకొల్పుకోవాలి. తనతో తనకు మిత్రత్వం ఉన్నవాడే తక్కిన అందరితో మిత్రత్వాన్ని సెలపగలడు. ఈనాడు మానవుడికి శత్రువు ఎక్కడో లేడు, తనలోనే తనకు తాను శత్రువుగా ఉన్నాడు. తన మనసునే శత్రువుగా చేసుకొని ఉన్నాడు. మనసు ఒక మిత్రుడిగా ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది. మన సొంత మనసే మనకు శత్రువుగా ఉంటే జీవితం నరకప్రాయం అవుతుంది. ఎందుకంటే మన జీవితంలోని అన్ని అనుభవాల్ని సృష్టించుకునేది మన సొంత మనసుతోనే కదా. మన మనసుని మనం అర్థం చేసుకొని మన మనసుని మన అంతర్గత మిత్రుడిగా మార్చుకోవాలి. మరి మనతో మనకు అంతర్గత శత్రుత్వాన్ని సత్వరమే రూపుమాపుకోవాలి. తర్వాత భగవంతుణ్ణి మన మంచి మిత్రుడిగా చేసుకోవాలి. అందరూ మనల్ని మోసం చేయవచ్చునుగాక, చివరికి మన సొంత మనసు కూడా మనల్ని మోసం చేయవచ్చునుగాక, కానీ భగవంతుడు మనల్ని అలా చేయజాలడు. కావున భగవంతుడే మనకు సన్మిత్రుడు. భగవంతుడితో మన హృదయాన్నంతా పరిచి అతనితో పంచుకుంటే మన మనోభారం తగ్గించి భగవంతుడు మనకు వెంటనే సహాయం చేస్తాడు. జీవితంలో మన యొక్క సగటు మనుషులతో మన కష్టాన్ని చెప్పుకుంటే వారేం చెయ్యగలరు? వారు కూడా మన బాపతే కదా. వారు చెయ్యగలిగేవి అమ్మయ్య నేనే అనుకుంటే అందరూ ఇలా కష్టాలతో దుఃఖంతో ఉన్నారని తృప్తి పడతారు, లేదా కాస్త మంచివాళ్ళైతే జాలి చూపుతారు, లేదా చెడ్డవాళ్ళైతే మనం వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటారు, లేదా ఇతరులతో చెప్పుకొని నవ్వుకుంటారు. దైవత్వం అటువంటిది కాదు మిత్రులారా. సహాయం అడిగిన వెంటనే వైకుంఠాన్ని వదిలి భూమి వైపు పరుగులిడే విష్ణుమూర్తి వంటిది దైవత్వం. మనకున్న కష్టాలు, సమస్యలు, ఆశలు, ఆనందాలు, విజయాలు, కృతజ్ఞతలు అన్నీ ఒక వ్యక్తితో చెప్పుకున్నట్లుగా అతడు విని ఆలకిస్తున్నట్లుగా ఆ వ్యక్తి మీ మాటలకు ప్రతిస్పందిస్తున్నట్లుగా ఎంత వీలైతే అంత సహజంగా కూర్చొని మరీ దైవత్వంతో విన్నమించుకోండి, పంచుకోండి, ఏడవండి, నవ్వండి. ఒక చిన్న పిల్లవాళ్లాగా నిర్మోహమాటంగా నిర్భయంగా మీ భావాలన్నిటినీ వ్యక్తీకరించండి. మీ యొక్క భావనామయ కోసం శాంతిస్తుంది. అనాహత చక్రం శుద్ధమయమవుతుంది. ఇలా చేస్తే మన
భావన అంటే భావ వ్యక్తీకరణలో లోపాలు అన్నీ బయటపడతాయి. మన భావనా ప్రపంచం పరిశుభ్రమైపోతుంది. ఈ సాధన ఎంత వీలైతే అంతగా చెయ్యండి. మీకు పైకి చెప్పుకోవటం మీకు ఇబ్బందిగా ఉంటే భగవంతునికి ఒక లేఖ వ్రాయండి. అన్నిటినీ వ్యక్తపరచండి. తర్వాత కావాలంటే ఆ లేఖను కాల్చిపారేయండి. ఆ లేఖ ఎంత సుదీర్ఘమైనదైనా కావచ్చు సుమా. అలా వ్రాస్తూ పోతే అది లేఖైనా కావచ్చు, ఒక పుస్తకమైనా కావచ్చు, లేదా కొన్ని పుస్తకాలైనా కావచ్చు. ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి. ఇలా మనతో మనం మంచి మిత్రులుగా వ్యవహరించినప్పుడు, భగవంతుని మన సన్మిత్రునిగా చేసుకున్నప్పుడు మనం తక్కిన అందరితోనూ మరి సకల జీవరాశితోనూ మనం మిత్రులుగా కలిసిమెలిసి ఉంటూ ఎంతో సామరస్యంతో ఎంతో ఐకమత్యంతో జీవించగలుగుతాము. అప్పుడే జీవితంలో శాంతి, సౌఖ్యము, ఆనందము అన్నీను. మానవుడు ఖనిజ సామ్రాజ్యంతోనూ, వృక్ష సామ్రాజ్యంతోనూ, జంతు సామ్రాజ్యంతోనూ మిత్రత్వాన్ని మరిచిపోయాడు. పూర్వకాలం మానవుడు అన్ని జీవరాశులతో మిత్రత్వంతో వ్యవహరించేవాడని, వాటితో సంభాషించేవాడని, వాటితో జ్ఞానాన్ని పంచుకునేవాడని మనం ఎన్నో కథల్లో చదివాం, విన్నాం. మనకు మన ఉనికిలో ఆ సత్యం తెలుసు. అంతెందుకు, సృష్టిలోని అణువణువుతో మనకు మిత్రత్వం ఉన్నది మిత్రులారా. తల్లి మమకారాన్ని నేర్పి మనల్ని చెడుపుతుంది. తండ్రి అహంకారాన్ని నేర్పి మనల్ని చెడుపుతాడు. మిత్రుడు మనకు సరైన జ్ఞానాన్ని నేర్పుతాడు అని శ్రీ సూర్దాసుల వారు ఎంత గొప్పగా చెప్పారో ఈ మిత్రత్వంలోని సత్యాన్ని. మన జీవితంలో మనందరికీ శత్రువులు ఉంటారు. మన మనసుకి పడనివారు, మనం దేశించేవారు, మనం ఓర్వలేనివారు, మనం ఇష్టపడనివారు, వారి ఉనికిని మనం భరించలేనివారు, అంటే ఇలా ఎందరో వ్యక్తులు ఉంటారు. వారంతా మన అంతర్గత జీవనానికి ప్రతీకలు మాత్రమే. వారంతా మన అంతరంగంలోని వాటిని కొన్నింటిని మార్చుకోవాలనే దానికి నిదర్శనాలు. ఆధ్యాత్మికంగా శత్రువులే మిత్రులు అని అందుకే అన్నారు. కావున సత్వరమే మన మిత్రత్వాన్ని మనతో మనం ప్రారంభించాలి. తర్వాత ఇతర మానవులతో, సకల ప్రాణికోటితో, గ్రహాంతర వాసులతో, సృష్టిలోని అందరితోనూ దైవత్వంతోనూ విస్తరించుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి విన్నారు కదా, మైత్రి, మిత్రత్వం. మనతో మనం మైత్రిగా ఉంటూ మరి ఇతరులతో సకల చరాచర సృష్టితో, ప్రతి ప్రకృతితో కూడా మన మిత్రత్వం పాటించడం అంటే, స్నేహితుడు అనేవాడు జ్ఞానాన్ని అంటే పంచడం కానీ, ఆ తెలుసుకున్నది తెలియచేయడము, సో ఇవన్నీ అనమాట. ఇచ్చిపుచ్చుకోవడము, ఇలా ఫ్రెండ్షిప్ అన్నది అల్టిమేట్ అని చెప్పేసి, మిత్రత్వానికి మైత్రికి అంత ఇది ఉందని చెప్పేసి మనకి దీనిలో చెప్పారు. సో మరి నెక్స్ట్ పార్ట్లో అహింస గురించి తెలుసుకుందాం, నాన్ వైలెన్స్. ఈ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంతగా మీరందరూ కూడా విని మీ యొక్క లైక్స్ అండ్ కామెంట్స్ కూడా మీరు చక్కగా తెలియపరుస్తారని మీ సునీత కర్రీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. Thank you.